హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మాకు సమ్మర్ వెకేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము బీహార్ నుంచి అయితే నల్గొండకొచ్చేసాము. ఈరోజు మార్నింగే ట్రైన్ దిగామండి. జర్నీ వీడియో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. విషయం ఏంటంటే జర్నీ వీడియో తీయడానికైతే నా దగ్గర స్టాండ్ లేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు అనుకోకుండా స్టార్ట్ చేశాను. ఆ టైంలో నా దగ్గరైతే స్టాండ్ లేదు. మా పక్కనే సార్ అయితే ఆన్‌లైన్ క్లాసులు చెప్తుండే నేను సార్ దగ్గర నుంచి అయితే స్టాండ్ అడుక్కున్నాను. సార్ అయితే నాకిచ్చారు. నేను 2 డేస్ కోసమే అడుక్కున్నానండి. కాకపోతే నేను మంచిగా వీడియోస్ చేసుకుంటున్నానని సార్ అయితే స్టాండ్ అడగలేదు. ఆ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సార్ ఇచ్చిన స్టాండ్స్‌తోనే నేను వీడియోస్ చేసుకున్నాను. వచ్చే ముందు ఏమైందంటే వాళ్ళు కూడా సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవ్వడంతో ఇంటికెళ్ళిపోయారు. వాళ్ళు ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పుకుంటాము. మాకు స్టాండ్ కావాలంటే నేను వాళ్ళ స్టాండ్ వాళ్ళకిచ్చేసాను. అయితే నా దగ్గర వీడియోస్ చేయడానికైతే స్టాండ్ లేదు కదా! నేను ఎమ్మటే ఏం చేశానంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఒక మంచి స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. మరి చూడండి ఫ్రెండ్స్, పార్సెల్ అయితే ఇది. ఇది నిన్న మార్నింగ్ వచ్చిందంట. మా వాళ్ళైతే తీసుకున్నారు. మీ అందరికీ తెలుసు గదా! యూట్యూబ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి స్టాండ్ ఉండాలని. నాకైతే స్టాండ్ లేదు. ఆ సార్ ఇచ్చిన స్టాండ్‌తోనే నేను అప్పటినుంచి ఇప్పటి వరకు వీడియోస్ అన్నీ చేసుకున్నానండి. ఆ సార్‌కైతే థాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇంకా ఇంటికొచ్చే ముందు అయితే స్టాండ్ తీసుకెళ్లారు ఆన్‌లైన్ క్లాసులు చెప్పుకోవడానికి. అయితే నాకు కూడా ఒక మంచి స్టాండ్ కావాలనైతే నేనొక స్టాండ్‌నయితే ఆన్‌లైన్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. ఇది ఎలా వచ్చింది? ఏ కంపెనీ అనైతే నేనైతే చూపిస్తాను. రివ్యూ అయితే ఇప్పుడు షేర్ చేసుకోను. తర్వాత నెక్స్ట్ టైము యూజ్ చేసిన తర్వాత నేను దీని రివ్యూ అయితే చెప్తానండి. జస్ట్ నేనేం తీసుకున్నాను, స్టాండ్ ఎలా ఉంది అనేది మాత్రమే మీకు నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేద్దాము. అయితే స్టాండ్ బుక్ చేసుకోవడానికైతే చాలా సెర్చ్ చేశానండి. అసలు నాకు ఎలాంటి స్టాండ్ తీసుకోవాలనైతే ఐడియా లేదు. కాకపోతే బీహార్‌లో నేను కంఫర్టబుల్‌గా కిచెన్ వీడియోస్ చేసుకోవడానికైతే ఈ స్టాండ్‌ని ఆర్డర్ చేసుకున్నాను. అమెజాన్ నుంచి చేసుకున్నానండి. దీని ప్రైస్ వచ్చేసి 1800 ఏమో పడింది. ఫస్ట్ అయితే ఓపెన్ చేసి నేను చూపిస్తాను. చూడండి, ఇలా 3 రాడ్స్ అయితే వచ్చేసాయండి. వీటిని ఎలా ఫిక్స్ చేయాలో ఫస్ట్ అయితే ఓపెన్ చేసి మొత్తం చూద్దాము. ఈ 3 డాట్స్ అయితే ఒకదానికొకటి జాయిన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది మనం ఫోన్‌ని పెట్టినాక అటు ఇటు మూవ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందండి. దీన్ని కూడా పక్కన పెట్టేశాను. తర్వాత ట్యాబ్‌ని పెట్టుకోవడానికి ట్యాబ్ హోల్డర్ ఇచ్చారు. ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఈ స్టాండ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. కిచెన్‌లో ఈజీగా మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. తర్వాత చిన్నది మొబైల్ హోల్డర్ ఇచ్చారు. దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి. స్ట్రాంగ్‌గా ఉంది అనమాట. తర్వాత స్టాండ్ బేస్ ఇచ్చారు. మనం 3 రాడ్స్‌ని కనెక్ట్ చేసుకున్నాక ఇక్కడ జాయిన్ చేస్తే సరిపోతుందండి. మరి ఇంకెందుకు లేటు ఎలా జాయిన్ చేయాలో నేనైతే చూపిస్తాను. ఇదొచ్చేసి స్టాండ్ బేస్‌నైతే ఫిట్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ రాడ్స్‌నైతే జాయిన్ చేసుకుందాము. ఇలా 3 రాడ్స్ వచ్చాయి కదా! వీటిని ఎలా అంటే ఫస్ట్ నేను చూపిస్తానండి. ఆ! ఫస్ట్ ఒకటి ఇలా అయితే పెట్టేస్తున్నాను. ఇలా అయితే ఒక రాడ్ పెట్టేసాను. ఇప్పుడు ఇది ఇంకో రాడ్ అయితే జాయిన్ చేస్తాను. చూడండి, ఈ 3 రాడ్స్‌నైతే ఇలా జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్నాక ఇంత హైట్ వచ్చిందిది. మనం దీన్ని ఇప్పుడు ఈ బేస్‌కైతే ఫిట్ చేసేసుకుందాము. రాడ్‌ని జాయిన్ చేసుకున్నాక హైట్ అయితే ఇంతుందండి. ఇదొచ్చేసేమో స్టేబుల్‌గుంటది. ఇదొచ్చేసేమో మనం కెమెరాని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం గదా! మొబైల్ పెట్టుకుంటారు కదా! ఆ తర్వాత అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడానికైతే ఇలా ఇచ్చారు. ఇది మనకు కావాలంటే దగ్గరొస్తుంది. తర్వాత స్ట్రెయిట్‌గా గూడా వచ్చేస్తుంది. మనకెట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా దీంట్లో పెట్టేద్దాము. దీంట్లో పెట్టేయంగానే దీన్ని ఫిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఆల్రెడీ టైట్ ఉంది. ఇలా అయితే చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంది కదా ఇది. ఇది పెద్దగా వచ్చింది గదా! ఇదేమో ట్యాబులు పెట్టుకోవడానికండి. ఈ చిన్నదేమో మొబైల్ కోసం యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను దీన్ని సెట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు కావాల్సిందయితే ఇదే కదా! నేను మొబైలే పెట్టుకుంటాను కదా! ఈ స్టాండ్‌కి. ఇక్కడ ఈ బోల్ట్ తీస్తున్నానండి. ఇదొచ్చేసి ప్లాస్టిక్‌దే వచ్చింది నాకు. ఈ బోల్ట్‌ని ఇక్కడ పెట్టేస్తున్నాను ఇలా. ఆ తర్వాత ఇది ఉంది కదా! ఇక్కడ ఒకటి నాజిల్ లాగా ఉంది కదా! దీన్ని ఇలా టైట్‌గా ప్రెస్ చేసుకుంటే ఇది స్టిక్ అయిపోతుంది ఇలా.
ఇలా టైట్ గా అయితే తిప్పేసాను. మనం ఇక్కడ ఫోన్ ని పెట్టుకోవచ్చు. ఇంత హైట్ వరకు అయితే మనం మంచిగా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసేటప్పుడు కొంచెం 70% సాటిస్ఫాక్షన్ ఉండే. ఇప్పుడైతే 100% అయిపోయింది. కొంచెం నచ్చినట్టే ఉంది. ఇలా కావాలంటే మనం దీన్ని కిందకి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత కిందకంటే అంత కిందకి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ టైట్ నేనైతే ఇలా పెట్టేస్తున్నాను. చూడండి ఇలా కూడా చక్కగా మూవ్ చేసుకోవచ్చు. కింద ఏమైనా ఉన్న వాటిని రికార్డ్ చేసుకోవడానికి ఇలా మూవ్ చేసుకొని ఇలా అయితే ఈ స్టాండ్ యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు అన్ని సార్లు ఇంత హైట్ తో వీడియోస్ అయితే రికార్డ్ చేయం కదా. నేను కిచెన్ లో వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికైతే నాకు ఇంత హైట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఫోన్ కనెక్ట్ చేసి చూపిస్తానండి. ఇలా అయితే ఫోన్ కనెక్ట్ చేసుకొని మంచిగా చక్కగా అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇలా కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. మనం కొన్నిసార్లు వెజిటేబుల్స్ ని కట్ చేయడం కానీ, తర్వాత పక్కన కారం, ఉప్పు, మసాలాలు అవి చూపిస్తుంటాం కదా. ఆ టైంలో ఏం చేస్తామంటే జస్ట్ ఇలా తిప్పేస్తే సరిపోతుందండి. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మంచి ఈజీగా ఇలా పెట్టుకొని ఎటు అంటే అటు ఈజీగా మూవ్ చేసుకొని మంచిగా అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా నచ్చింది. ట్యాబ్ వచ్చింది కదా, ట్యాబ్ ఎలా పెట్టుకోవాలో అయితే నేను చూపిస్తానండి. ఇక్కడ ఉంది కదా, ఇది లూజ్ చేయాలి. ఇది తీస్తున్నానండి. ఇలా అయితే లాగేసాను. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి ఇది ట్యాబ్ కూడా అంతే. ఇక్కడ ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బోల్ట్ ఉంది కదా, ఇదైతే ఇక్కడ పెట్టేస్తాను. మనం ట్యాబ్ లో వీడియోస్ చేసుకోవాలంటే ఇది కనెక్ట్ చేసుకొని ట్యాబ్ ఇక్కడ పెట్టేసుకొని వీడియోస్ రికార్డ్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని కూడా మంచిగా అటు ఇటు ఇట్లా ఎంతవరకైనా వచ్చేస్తుంది. ఇక్కడ ఈజీగా మూవ్ చేసుకోవచ్చు మంచిగా. చూడండి, కాకపోతే మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం కదా, దీన్ని అయితే మనం అప్పుడప్పుడు టైట్ చేసుకోవాలి. లూజ్ ఉంటే అయితే ఇది ఊడిపోతుంది. నేను ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తున్నాను. మళ్ళీ మూవ్ చేసుకోవడానికి ఇలా ఓపెన్ చేసేసి కొంచెం లాగేస్తే అయితే ఇది వచ్చేస్తుందండి. నాకైతే దీంతో అవసరమే లేదు. చూడండి, ఇక్కడ మనం దీన్ని లూజ్ చేసుకుంటే ఇదైతే బయటికి వచ్చేస్తుంది. మనం ఫోన్ కనెక్ట్ చేసుకునేటప్పుడు ఇది ఇలా గట్టిగా చూసుకొని ఇది ఇలా పెట్టుకొని మనం ఫోన్ కనెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడైతే కంపల్సరీగా టైట్ చేసుకోవాలి. లేకపోతే మొత్తం ఊడిపోయి ఫోన్ అయితే కింద పడే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ టైట్ చేసుకుంటే సరిపోతుందండి. అందరూ ఇంత హైట్ అయితే యూస్ చేయరు కదా. హైట్ ఎలా తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఉంది కదా, 3 రాడ్స్ ఉన్నాయి కదా, నేను ఫస్ట్ దీంట్లో ఇదైతే తీసేస్తానండి. దీన్ని రిమూవ్ చేసి ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. ఇలా తీసేసుకోవచ్చు. ఇలా అయితే ఒక రాడ్ తీసాను. ఇలా 3 రాడ్స్ వచ్చాయి కదా, నేను హైట్ తగ్గించుకోవడానికి అయితే ఒక రాడ్ ని పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత సెకండ్ రాడ్ ని పెట్టేసానండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకుంటే కొంచెం హైట్ అయితే మంచిగా తగ్గుతుంది. చూపిస్తాను కింద పెట్టి. ఇంత హైట్ అయితే తగ్గుతుందండి. దీన్ని కూడా మనం కింద ఏం చేస్తున్నా కూడా, వెజిటేబుల్స్ కట్ చేస్తున్నా లేకపోతే అన్నం తింటున్నా కూడా రికార్డ్ చేసుకోవాలంటే ఇలా అని చేసుకోవచ్చు. లూజ్ చేసుకొని మనం దీన్ని టైట్ చేసుకొని అయితే ఇలా మంచిగా చూడండి, ఇలా అయితే చక్కగా ఎటు అంటే అటు మూవ్ చేసుకోవచ్చు. నాకైతే అదే నచ్చిందండి. నేను చెప్తున్నాను కదా, స్టాండ్ అందుకే తీసుకున్నాను. తర్వాత ఇలా సైడ్స్ కి ఇప్పుడు ఇంకొంచెం హైట్ తగ్గించుకుంటాను నేను. దాన్ని కూడా ఎలా చేస్తానంటే ఇప్పుడు ఇంకో లాస్ట్ లో ఉన్న రాడ్ని తీసేస్తే సరిపోతుంది. హైట్ తగ్గించుకోవడానికి ఈ రాడ్ని కూడా తీసేసానండి. విషయం ఏంటంటే మనకు ఇక్కడ ఈ హోల్డర్ ని కనెక్ట్ చేసుకోవడానికి ఇలా వచ్చింది కదా, దేనికైనా కూడా పైనుంచి ఇదే వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా అయితే సెట్ చేసుకోవాలి. నేను మళ్ళీ దీనికైతే ఇలా పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇలా పెట్టుకొని పైనుంచి పెట్టేస్తే కొంచెం మరి హైట్ అయితే తక్కువ అవుతుంది. అయితే ఇదండి, నాకైతే చక్కగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఒకవేళ ఈ స్టాండ్ నచ్చకపోతే రిటర్న్ చేద్దామని అనుకున్నానండి. నాకైతే స్టాండ్ నచ్చేసింది. రిటర్న్ అయితే చేయను. హైట్ని కూడా చక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 రాడ్స్ ఉన్నాయి కదా, నేను 2 రాడ్స్ తీసాను. ఇదే అండి లాస్ట్ లో
మనం దీంతో అటు ఇటు మూవ్ అవుతుంది కదా! కింద ఏం చేస్తున్నా కూడా చూయించొచ్చు. ఇంకా మన హైట్ ఉంది కదా! చక్కగా అయితే రీల్స్ కూడా చేసుకోవచ్చండి. ఇదండి. ఇదొచ్చేసి బ్రోలోవియా కంపెనీ నుంచి అయితే తీసుకున్నాను. అమెజాన్‌లో తీసుకున్నానండి. ప్రైస్ వచ్చేసేమో 100 పడింది. మనం ఈ స్టాండ్‌ని యూజ్ చేశాక గూడా దీన్ని ఇలా ఉంచాల్సిన అవసరం ఏం లేదండి. వీటన్నిటిని రిమూవ్ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. నేనిప్పుడైతే వీటిని ఇలా రిమూవ్ చేశాను కదా! దీన్ని అయితే దగ్గరికి క్లోజ్ చేసేస్తున్నాను. తర్వాతొచ్చేసి ఈ రాడ్‌ను కూడా తీసేస్తున్నానండి. చూసారుగా ఈ రాడ్‌ను కూడా తీసేసాను. ఈజీగా అయితే దీన్ని ఫిట్ చేసుకోవచ్చు గదా! ఒక 5 మినిట్స్ టైం అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఏం చేశానంటే నేను మళ్ళీ అదే బాక్స్‌లో పెట్టేస్తున్నాను. ఇలా అయితే ఈ బేస్ పెట్టేసాను. ఆ తర్వాతొచ్చేసి ఈ 3 రాడ్స్ ఉన్నాయి కదా! ఇవి కూడా పెట్టేసుకున్నానండి. తర్వాతొచ్చేసి ఇది పెట్టుకున్నాను. మనం జర్నీకి ఎక్కడికైనా ఈ స్టాండ్‌నయితే మంచిగా తీసుకెళ్ళొచ్చండి. బయట వ్లాగ్స్ చేస్తాం కదా! అక్కడికి కూడా ఈ స్టాండ్‌నయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కయితే ఈజీగా ఇలా పెట్టుకొనయితే తీసేసుకోవచ్చు. చూడండి మళ్ళీ అయితే నేను ఇలా ప్యాక్ చేసేసుకున్నాను. స్టాండ్‌నయితే మళ్ళీ ఇలా ప్యాక్ చేసుకున్నానండి. ఇది ఒక బ్యాగ్‌లో పెట్టుకొని మనం ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కయితే తీసుకెళ్ళొచ్చండి. చూడండి చాలా బావుంది కదా! దీనికి ఎక్కువ స్పేస్ కూడా అవసరమే లేదు. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి.